మీడియాతో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మీకెంత గౌరవం ఉంటుంది, మాకు కూడా గౌరవం ఉంటుంది. మీకే విలువలు కావాలని కోరుకోవద్దు, మాకు కూడా విలువలు ఉంటాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల యొక్క మద్దతుతోటి ప్రజా సమస్యల మీద పరిష్కారం చేయడానికి ప్రజాస్వామ్యం. ఒకనాడు రాజులు పరిపాలించేవారు, ఈవేళ ప్రజాపతులు పరిపాలిస్తూ ఉన్నారు. ప్రజాపతులే రాజులు. అటువంటి రాజుల్ని మచ్చ చేసేయడం, మచ్చ పూర్తి చేయడం అనేది ఇది సహించరాని విషయంగా నేను భావిస్తా ఉన్నా. మీరు చేసుకోండి, ఏం చేయాలన్నది మీరు డబ్బులు పంపుకుని అడ్వర్టైజ్మెంట్ చేసుకోండి. అప్పుడు కూడా అనుమతి తీసుకోవాలా. ఆ పార్టీ నిమిత్తం వేసుకోండి, మాకేం అభ్యంతరం లేదు. కానీ వ్యక్తిగతంగా మీరు ఎక్కడ నన్నే కాదు ఏ ఒకరిని కూడా డ్యామేజ్ చేయడానికి ప్రయత్నం చేయకండి చెప్పడానికి ఈ వేదికలో వచ్చా. నా గురించి, నా కుటుంబం గురించి ఎప్పుడైనా మీరు చేయాలనుకుంటే డెఫినెట్గా నన్ను క్వశ్చన్ చేయండి, డెఫినెట్గా నేను ఆన్సర్ చేస్తా. అంతేగాని ఇదిగో నిన్ననే చూశా నేను వెళ్ళిపోతున్నారని, ఇదిగో నిన్న భోజనం పాత్రికేయ మిత్రులు భోజనం పెడితే ఆడు 24/7. నిన్న మధ్యాహ్నం 2:30 భోజనం పెట్టాడు, మన 5ంటికి రిలీజ్. దిస్ ఈజ్ ది మీడియా. ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్ ఆన్ దిస్ ఇష్యూ. ఐ సీరియస్లీ కండెమ్డ్ దిస్ ఇష్యూ. అంటే నేను ఎందుకు చెప్తున్నాను, ఎవిడెన్స్ ఆఫ్ ది రికార్డ్. 2:30 బిల్స్, 4:30 నిన్న నా తోడల్లి కొడుకు పెళ్లి, నేను ఇంటికి పెద్దలండి. హైదరాబాద్ వెళ్తే మరొకసారి మహా టీవీ. నిన్న వస్తే అంటే హైదరాబాద్ వెళ్ళడం తప్ప, నేను ఢిల్లీ వెళ్ళడం తప్ప, నేను ఇంకో ఊరు వెళ్ళడం తప్ప. అంటే వైఎస్ఆర్ ఏం చెప్తే అక్కడ, వైఎస్ఆర్ పార్టీ ఏం చెప్తారు చేయడానికి మీరు పెట్టుకోకండి అక్కడ. ఇది మంచిది కాదు. నేను ఒక పార్టీలో ఉన్నా, ఒక ప్రజాపతిగా, సీనియర్ పొలిటీషియన్గా 2 సార్లు ఓడిపోయా, 3 సార్లు నెగ్గా, మరొకసారి పోటీకి వెళ్తా ఉన్నా. అంచేత ప్రజాస్వామ్యంలో ప్రజల నిర్ణయానికి శిరోధార్యంగా ఉన్నాను నేను. అంతేగాని మీరు ఓడించాలని చూస్తే మీ వల్ల కాదు. ప్రజలు మమ్మల్ని మంచి చెడ్డాన్ని చూస్తారు. ప్రజాపతిగా 2 లక్షల ఓటర్లు డిసైడ్ చేయవలసిన పరిస్థితి. మా వ్యక్తిగత జీవితం, మేము చేసే ప్రతి కార్యక్రమం మీద అద్దాల మేడ లాంటిది మా జీవితం. ప్రజాస్వామ్యం అద్దాల మేడలో ఎప్పుడు కూడా చూడలేదు, వినలేదు అనుకోవడానికి వీల్లేదు. ఓడలకు కూడా చెవులు ఉంటాయి రాజకీయాల్లో, కాదన్ను. కానీ లేనిపోని వార్తలు వేయొద్దని, లేనిపోని నిందలు వేయొద్దని మీ కుటుంబం మీద ఆలోచించుకోండి. మీరు ఎప్పుడైనా ఇటువంటి విమర్శలు చేసడానికి మీ కుటుంబం కూడా మీరు ఆలోచించుకోండి. మీ సభ్యులు ఎవరన్నా ఇలాగ మాట్లాడితే మీరు తట్టుకోగలరని అడుగుతా ఉన్నా. అంచేత ఒకేసారి మీ అందరినీ విన్నవిస్తున్నాం. ఏదన్నా మీకు బాధ కలిగిస్తే మీ అందరికీ 100 మంది చేసిన బాధ్యతకి నేను అందరినీ మధ్యస్తున్నాను. మీరు బాధపడచ్చు, కానీ అందరినీ నేను